హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫినిటీ హబ్. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే స్క్రిప్ట్ నుంచి ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ steve.ai అనే వెబ్సైట్కి మనం వెళ్ళిపోతే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. టెక్స్ట్ టు వీడియో ఉంటుంది, టెక్స్ట్ టు యానిమేషన్ ఉంటుంది. సో మనకి ఏ విధంగా కావాలి, ఇప్పుడు మనం టెక్స్ట్ ఇస్తే యానిమేషన్ వస్తుంది, టెక్స్ట్ ఇస్తే వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోలో ఏంటంటే టెక్స్ట్ టు వీడియో అనేది మనం ట్రై చేద్దాం. ఎందుకంటే మనం చాట్ జీపీటీ నుంచి టెక్స్ట్ తీసుకొని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తే మనకి సీన్స్ అనేవి దానంతట అది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో నేను చాట్ జీపీటీ నుంచి ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అయితే తీసుకుంటాను. ఆ స్క్రిప్ట్ని ఈ steve.aiలో నేను పేస్ట్ చేస్తాను. అంటే ఆటోమేటిక్గా సీన్స్ అదే క్రియేట్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా అదే మనకి కొన్ని ఫ్రేమ్స్ సీన్స్ అనేది మనకి జనరేట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ చాట్ జీపీటీ నుంచి స్క్రిప్ట్ అయితే తీసుకుందాం. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్కూల్ జర్నీ తీసుకుంటున్నాను. ఒక ఫ్రెండ్స్ ట్రావెలింగ్ ప్లాన్ చేస్తున్నట్టు ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో ఏంటంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ కావచ్చు అన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఆ స్క్రిప్ట్లో ఏంటంటే మనం ఖచ్చితంగా స్క్రిప్ట్లో ఎలా ఉండాలి అంటే మనం ఏమనుకున్నాము అనేది ఖచ్చితంగా అక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఈ స్క్రిప్ట్ మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఈ యొక్క స్క్రిప్ట్ని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ అనేది ఏంటంటే యునిక్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ నాకు వేరే ఇమేజెస్ వేరే వీడియోస్ ఇస్తే ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే మీకు కూడా ఆల్టర్నేటివ్ వేరే ఇమేజెస్ వేరే వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకే ఏఐ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ వెరీ ఈజీ టు యూజ్ అన్నమాట. సో ఇక్కడ నేను ఖచ్చితంగా స్టోరీ అనేది ఎలా ఉండాలి అనేది స్క్రిప్ట్ రూపంలో ఇస్తున్నాను. సో ఎక్స్ప్రెషన్స్ ఉండాలని ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏం చేయాలి, ఏ ఎమోషన్స్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో అవన్నీ మెన్షన్ చేస్తేనే ఏఐ కూడా ఏంటంటే మనకు తగ్గట్టు మన స్క్రిప్ట్కి తగ్గట్టు సీన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ స్టోరీ అనేది ఖచ్చితంగా ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉండాలని కూడా నేను చెప్తున్నాను. ఆల్ ఎమోషన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలని చెప్తున్నాను. లైక్ ఎట్లా అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, హెల్పింగ్ నేచర్ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఉండాలి అని చెప్పేసి ఇక్కడ స్క్రిప్ట్లో అయితే మెన్షన్ చేస్తున్నాం. గ్రాటిట్యూడ్ ఉండాలంటున్నాను, యాటిట్యూడ్ ఉండాలంటున్నాను, అన్నీ కూడా ఇక్కడ ఈ స్క్రిప్ట్లో మనం అంటే మనం మెన్షన్ చేసిన దాన్ని బట్టే మనకి ఫ్రేమ్స్ సీన్స్ అక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో నేను ప్రతి ఒక్కళ్ళను హ్యాపీగా ఎండ్ చేయాలి అనుకుంటున్నాను ఈ స్టోరీ. సో ఈ విధంగా నేనైతే స్క్రిప్ట్ కావాలి అని చెప్పేసి చాట్ జీపీటీని అయితే అడుగుతున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు మనకు ఒక స్టోరీ అయితే ఆల్రెడీ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లు ఓన్ స్క్రిప్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని steve.ai వెబ్సైట్లో మనం పేస్ట్ చేస్తే దానంతటా అదే మనకి సీన్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ నుంచి స్టోరీని అయితే కాపీ చేసుకున్నాను ఫస్ట్. దాని తర్వాత steve.aiలో నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ పేస్ట్ చేసి ఆటోమేటిక్గా సీన్స్ ఏమేంటి అనేది క్రియేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో వన్స్ ఆ సీన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే మనం జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేయడమే. సో మనకు ప్రిపేర్ అయిపోయింది సీన్స్ అనేది. సో
సో వన్స్ మనం ఇక్కడ ఆల్రెడీ సీన్ ప్రిపేర్ అయిపోయింది కదా, డ్యూరేషన్ చూడండి ఎన్ని నిమిషాల వీడియో అనేది వస్తుంది. 4 minutes 18 seconds అయితే వీడియో అయితే మనకి రెడీ అయితే అయింది. సో దాన్ని ఏ విధంగా అంటే ఏ స్టైల్లో మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మనం స్టైల్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేసు మనం బోల్డెడ్ వర్షన్ కావాలనుకుంటాయి అంటే మనం చెప్పే సీన్ ప్రతి సీన్ కూడా మనకి అక్కడ టెక్స్ట్ రూపంలో కాన్వర్జేషన్ ట్రాన్స్లేట్ అవ్వాలి అంటే అలా నెంబర్ ఆఫ్ కొన్ని హారిజాంటల్ స్టైల్స్ ఉన్నాయి, వాటిలోంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు, వాటిలోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ టేక్ సమ్ టైమ్. మనం వన్స్ ఫ్రేమ్స్ అన్నీ కూడా యాడ్ అవ్వడానికి ఒక వీడియో అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో వెయిట్ ఫర్ ఎ వైల్. సో ఇదేంటంటే మీకు ఇఫ్ ఇన్ కేసు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో వన్స్ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ మంచి మంచి వీడియోస్ ఈ యొక్క steve.aiలో మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా ఫ్రేమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. సో మనకు కావాల్సిన స్టోరీ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్ కేసు బెటర్ అవుట్పుట్ వస్తుంది అనుకుంటే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఛానల్ లోగో అనేది. లేదు అనుకుంటే ఛానల్ లోగో యాడ్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పబ్లిష్ చేసుకోవచ్చు ఈజీగా. సో పబ్లిష్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు డైరెక్ట్ యూట్యూబ్లో పబ్లిష్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకేంటంటే విత్ వాటర్ మార్క్ steve.ai అనే వాటర్ మార్క్ అయితే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. లేదు నాకు ఆఫ్లైన్లో డౌన్లోడ్ కావాలంటే ప్రీమియం అయితే ఉంది. సో ఇది బెస్ట్ అనే అనుకోవచ్చు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. దాంట్లోంచి మళ్ళీ మీరు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ పబ్లిష్ చేసిన తర్వాత. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే అండ్ వర్తీ అనిపిస్తే మీరు ఇక్కడ అన్లిమిటెడ్ వీడియోస్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రీమియం. సో నాకు ప్రీమియం కావాలి, ఆఫ్లైన్లో వీడియోస్ కావాలి అనుకుంటే వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వర్తీ అనిపిస్తే లైక్ చేసుకోండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ AI ట్యూటోరియల్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.